హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్. రీసెంట్గా మేము తిరుమలకి వెళ్ళాము అని చెప్పాం కదా, అప్పుడు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. జస్ట్ సింపుల్గా వెళ్తున్నాము అనేసి 1 మినిట్ది. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసేద్దాము. ఇది తిరుమల కొండ చూడడానికి ఎంత మంచిగా ఉంది కదా. మనం ఇక్కడికి వెళ్ళంగానే భక్తి లాంటి ఒక భక్తిమయంలోకి వెళ్ళిపోతాం. ఈ టెంపుల్, ఈ ప్లేస్ చూడగానే చూడండి ఎంత మంచిగా గ్రీనరీ, కొండలు అంతా ఉన్నాయి. చెక్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చెక్కింగ్ ఒక 15 మినిట్స్ అలా పట్టింది. మేము 300 టికెట్స్ను 3 months ముందే బుక్ చేసుకున్నాము. వాటి కోసం అనేసి దర్శనం టైమింగ్కి వెళ్ళేలాగానే వెహికల్లోనే వెళ్ళాము. నార్మల్గా అయితే వాక్లో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇది చెక్ చేసేదన్నమాట. తిరుమల స్టార్టింగ్ కింద తిరుపతి దగ్గర. తర్వాత ఈ చెక్ అయిపోయినాక ఈ విధంగా పైకి వెళ్తూ ఉంటే, ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్ కోసం రైట్ సైడ్ ఈ విధంగా 2 sides వర్క్ అనేది జరుగుతుంది. చూడండి ఈ విధంగా మంచి సేఫ్టీగా కడుతున్నారు. ముందర ఐరన్ ఒకటి పెట్టినారు లయన్. తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా సిమెంట్తో కడుతున్నారు. ఇక్కడైతే ఒక బస్సు చెడిపోయింటే మనుషులందరినీ డ్రాప్ చేసి వేరే వేరే బస్సులకి ఎక్కిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి పైన మనము తిరుమలకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చే ఆర్చ్ అనమాట టెంపుల్ది. ఈ విధంగా పైకి ఎక్కేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ గీతా మందిరము అనేసి లెఫ్ట్లో ఒకటి ఉంటుంది. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎక్కడ చూస్తున్నారు కదా, అది నైట్లో వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగాము. నైట్ మంచిగా అనిపిస్తుంది పార్క్లో అలా కూర్చునేకి. తర్వాత వెళ్ళి గుండ్లు చేపించాము పిల్లలకి. గుండ్లు అయిపోయిన మంచిగా ఈ విధంగా బొట్లు కూడా పెట్టించుకొని వెంకటరమణ స్వామిది. తర్వాత అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళామన్నమాట. మనం తిరుమలలో మంచిగా భోజనం చేయాలి అంటే మనం వెంగమాంబ ఫుడ్ దగ్గరకు వెళ్తే ప్రసాదం దగ్గరికి మంచిగా ప్రొవైడ్ చేస్తారు. బయట ఎక్కడైనా వెళ్ళే కనంటే మనం అక్కడికి వెళ్ళి భోంచేసి అక్కడ ఉండీలో మంచిగా కానుకలు వేసేసి వస్తే మనకి సాటిస్ఫై అవుతుందన్నమాట మనసుకి 2 చోట్ల. తర్వాత ఇది వెంగమాంబ దగ్గరకు వెళ్ళే దారిలో అనమాట. ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫోన్స్ అంతా అలో ఉండదు కదా ఒకసారి దర్శనానికి వెళ్తే. లేదు అంటే ఒక చోటు ఇచ్చి వెళ్ళాలి, మళ్ళీ అంతా తీసుకొచ్చే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందని స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇది తిరుమల మెయిన్ టెంపుల్ అక్కడ ఉండేది. ఈ విధంగా కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకున్నాను. ఇంతమంది అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడు అన్నప్రసాద కేంద్రంలోకి ఇంత రష్ ఏమంతా ఎక్కువ లేదు, ఓకే, మేనేజబుల్గానే ఉన్నింది. లోపల వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ విధంగా రైట్ సైడ్లో కొండ మీద దేవుడు ఎక్కడెక్కడ పాదాలు పెట్టినాడు, ఏ వాహనం లాగా వెళ్ళినాడు అనేది ఉంటుంది కదా ఒక బోర్డు, అదైతే ఇక్కడ ఉంటుంది అనమాట. చూడొచ్చు మంచిగా. తర్వాత ఇంకా కూర్చునేకి వెళ్ళాం అనమాట. భోజనాలు చూడండి మంచిగా వడ్డిస్తున్నారు. ఫ్రెష్గా హాలంతా ఖాళీగానే ఉండింది. మేము స్టార్టింగే వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడ కూర్చుందాము అని చూసి మంచిగా ఒక ప్లేస్లో ఒక చోట కూర్చొని ఈ విధంగా మీకు షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో కొన్ని క్లిప్స్ని అయితే తీసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వడ్డిస్తున్నారు. ఏమైనా ఇక్కడికి తిరుమలకు వెళ్ళాలి అంతేగాని ఒక భక్తిలో ఉండిపోతాం అట్లా హాయిగా కూర్చొని. ఇంకా అక్కడ పెట్టిన ఐటమ్స్ ప్రసాదం అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ పొంగల్ అనమాట. అది టేస్ట్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా తిరుమలకు వస్తే 11 పైనుంచి అనుకుంటా ఎనీ టైం అనేది వడ్డిస్తూనే ఉంటారు. నైట్ 10-11 వరకు. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పెట్టే భోజనాల్లో మీరు ఒకసారి పాల్గొనండి. మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళినప్పుడల్లా ట్రై చేస్తాము. కుదరలేదు అంటే జస్ట్ బయట ఉన్న ఒక బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేస్తాము.
చూడండి ఇప్పుడు హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా దర్శనానికి తినేసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ 300 టికెట్స్ కదా, మాకు ఒక 5 hours ఏమో పట్టింది మాకు దర్శనం టైము. ఎక్కువ మనకి కంపార్ట్మెంట్లో వేయలేదు కానీ స్టాండింగ్ చేపించారు అంతే అండి. బాయ్.